హలో ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈరోజు 14th డే కంటిన్యూస్ గ్రీన్ బార్స్ రావటం చేసాం. ఒక రెడ్ బార్ ఇచ్చే ప్రయత్నం చేసింది నిఫ్టీ కానీ, బట్ బుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎలవ్ చేయలేదని చెప్పొచ్చు. సో నిన్నటి హై అయితే బ్రీచ్ కాలేదు కానీ, బట్ 25,313 ఏదైతే ఈరోజు ఓపెన్ ఉందో, సో అదే హై అనుకోవచ్చు. అండ్ 25,321 హై ఫామ్ అయింది. అండ్ ప్రాబబ్లీ అక్కడి నుంచి పేర్స్ కానీ డే మొత్తం మనం చూస్తే కనుక ఒక రెడ్ బార్ లో క్లోజ్ చేద్దామని ప్రయత్నించారు, బట్ అది మొత్తం విఫలమైందని చెప్పాలి. వాళ్ళకి రీజన్ ఏంటి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక విధంగా ఈరోజు సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు మనం. సో మనం స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ గెయినర్స్ ఈరోజు చూస్తే కనుక హీరో మోటార్ గా మనం చెప్పుకోవాలి. సో ఈ స్టాక్ ఆటో స్పేస్ మొత్తం కూడా వీక్ గా ఉంటే ఇది 1.5% పెరగటం చేసాం. దానికి ప్రధాన కారణం చూస్తే కనుక వాళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ లాంచ్ చేస్తున్నారని ఒక న్యూస్ రావడంతో. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఇంతకుముందు సపోర్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రాబ్లీ మనం ఎప్పుడు అనుకుంటుంటాం 3 days లో ఆర్ మేబీ 4 days లో ఏదైతే ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుందని. అది ఇప్పుడు 24,998 దగ్గర ఉంది. అండ్ 24,844 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ రెండు కూడా డిమాండ్ జోన్ లో ఉంటాయి. అండ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 25,450 నుంచి 25,600 మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఈరోజు మన స్టాక్స్ ఆర్ మేబీ స్పెసిఫిక్ గా చూస్తే కనుక డిఫెన్సెస్ ఆర్ బ్యాక్ అని చెప్పాలి. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఇన్ఫాక్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తుంటే ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఒక బిగ్ గెయిన్స్ రావటం చూస్తున్నాం. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా కొద్ది పెరగటం చూసాం, 1.5-2% దాకా. ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అఫ్ కోర్స్ అది నిఫ్టీలో లేకపోయినప్పటికీ ఒక న్యూ హై హిట్ అవటం చూసాం. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఏదైతే ఉన్నాయో, అండ్ ఇప్పుడే మెన్షన్ చేసాం బ్యాంకింగ్ లో కొన్ని నేమ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటిది కానీ ఇవన్నీ బాగా ది డిడ్ గుడ్. అండ్ ఇప్పుడే అనుకో డిఫెన్సెస్ లో ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కూడా ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో నేమ్స్ మనం తీసుకోవాలంటే కనుక నెస్లే, ప్రాబబ్లీ అదర్ స్టాక్స్ లైక్ సిప్లా ఇవన్నీ కూడా ఒక మంచి అప్మోర్ అవటం చూసాం. ఇక బజాజ్ ట్విన్స్ ఈరోజు ప్రాబ్లీ దే షేర్డ్ డిఫరెంట్ వ్యూస్ అని చెప్పాలి చార్ట్స్ పరంగా. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్ 1.5% పెరగటం చూసాం. సో మనం నిన్న కూడా అనుకున్నాం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఐపీఓకి వస్తుందో లాస్ట్ 10 days లో ఇది 1,500 నుంచి ఆల్మోస్ట్ 1,800 దాకా పెరగటం చూసాం. వేరే బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఈరోజు 1.5% కరెక్షన్ కి గురవటం చూసినాం. సో ఇక అదర్ నేమ్స్ మెటల్స్ ఈరోజు థర్డ్ డే అగైన్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయటం చూసాం. సో జేఎస్డబ్ల్యూ, హిండాల్కో ఇవన్నీ కూడా. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ కూడా కొద్దిగా వీక్ కట్టెడ్. ఓఎన్జీసీ లాంటి స్టాక్స్, ఎన్టీపీసీ అండ్ టాటా స్టీల్ మెటల్స్ లో మనం చూస్తే కనుక ఆటోస్ ఎక్సెప్ట్ ఫర్ హీరో మోటార్ అన్ని కూడా కొద్దిగా ఈరోజు నెగటివ్ గా సెల్ ట్రేడ్ అవుట్ అని చూసాం. దాని ప్రధాన కారణం నేను వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పొచ్చు. సో ప్రాబ్లీ ఈ రోజు కూడా సెకండ్ డే ఆఫ్ సెల్లింగ్ కి గురవుతుంది విషయం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇందాకే అనుకున్నట్టు ఇది ఒక అవుట్ పర్ఫార్మెన్స్ మనకి ఈ రోజు కనపడింది. సో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 51,466 పైన ఈ రోజు క్లోజ్ అయింది డిసైసివ్లీ. అఫ్ కోర్స్ లాస్ట్ 2 days నుంచి క్లోజ్ అవుతున్నప్పటికీ ఈ రోజు ఒక డిసైసివ్ బ్రేక్అవుట్ అండ్ క్లోజ్ రావటం చూసాం. ఎందుకంటే లాస్ట్ 2 days లో హైయర్ హైస్ అనేది ఫామ్ అవటం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి చూస్తే కనుక ఈరోజు క్లోజింగ్ బట్టి 51,670 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ఆల్మోస్ట్ 51,680 దగ్గరే క్లోజ్ అయింది. అఫ్ కోర్స్ డే హై 51,750. ఇప్పుడు మనకి ఏమైందంటే కనుక 51,608 అండ్ 51,877 ఏదైతే మనం ఇన్ని రోజులుగా రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ జోన్ లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది ఇప్పుడు. సో ప్రాబ్లీ 1-2 days లో ఒకవేళ 51,877 పైన క్లోజ్ అయింది అంటే కనుక మేబీ 52,782 ఏదైతే ఉందో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ కొంతకాలంగా మనం చెప్తున్నాం బ్యాంక్ నిఫ్టీ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది, డిప్స్ లో కొనొచ్చు, స్టాప్ లాస్ కూడా దగ్గర ఉంది అని చెప్పి. అదే ఇప్పుడు కూడా విల్ కంటిన్యూ. ఎందుకంటే ఇప్పుడు స్టాప్ లాస్ 51,065 దగ్గరికి రావటం చూసాం, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ బ్యాంక్స్ ఈరోజు పెరిగిన వాటిలో మనం వెళ్ళి చూస్తే కనుక హెవీ వెయిట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, కోటాక్, యాక్సిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక నెగటివ్ లో ట్రేడ్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో స్వల్ప సెల్లింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ బిఓబి, పిఎన్బి ఈరోజు బిగ్గెస్ట్ లూజర్స్ అని చెప్పొచ్చు, మోర్ దాన్ 1% పడ్డాయి. అండ్ ఇండస్ ఇండ్, ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఎఫ్ అండ్ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక
ఒక స్టాక్ ఈరోజు న్యూ హైకి రావటం చూసాం, విచ్ ఇస్ ఓఎఫ్ఎస్ఎస్. అండ్ అఫ్ కోర్స్ వాల్యూమ్ బ్రేక్అవుట్ లేనప్పటికీ ప్రైస్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ప్రీవియస్లీ ఇది 2nd ఆగస్ట్ రోజు 11,443 దాకా వెళ్ళటం చూసాం. ఈరోజు 11,575 వెళ్ళింది. సో అన్స్టాపబుల్ గా ఈ స్టాక్ అప్ మూవ్ వెళ్ళటం చూస్తున్నాం. మేబీ మనకి లాస్ట్ 2 months డేటా చూస్తేనే 7,000 నుంచి 11,000, సో 30-40% పెరగటం చూస్తున్నాం. మేబీ ఈ స్టాక్ లో ఇంకా స్టీమ్ ఉంటుంది, ఎందుకంటే ఐటీ స్పేస్ ఎస్పెషల్లీ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఈ స్టాక్ ఎక్కువ పెరుగుతుంది. సో దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. బట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది దీనికి 10,898 దగ్గరే ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 600 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అక్కడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక డిఫెన్స్ స్టాక్స్ లో ఈరోజు కొంచెం ఒక మేము కూడా ఉన్నాం అని ఒక ఉనికి లాగా ప్రాబ్లీ ఈరోజు పాజిటివ్ ట్రేడ్ అయ్యే స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ కానీ డిక్సన్ కానీ కొద్దిగా అప్ మూవ్ అవటం చూసాం. ఫినాన్షియల్ స్పేస్ లో ఈ రోజు కూడా థర్డ్ డే ఆఫ్ ద పాజిటివ్నెస్ కొనసాగింది. మనకి ఎస్బీఐ కార్డ్స్ కానీ, ఐసిఐసిఐ, పిఎఫ్సి, ఆర్ఈసి, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ముత్తూట్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక మిడ్ క్యాప్ ఐటీ, ఫార్మా అండ్ హై బీటా నేమ్స్ కొన్ని చూస్తే కనుక ఇండియా మార్ట్, వోల్టాస్, పర్సిస్టెంట్, ఇప్కా ల్యాబ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఈరోజు క్లోజ్ అవటం చూసాం. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కొద్ది సెల్ ఆఫ్ రావటం చూస్తాం, ఐఓసి లాంటివి. అండ్ ఎఫ్ఎంసీజీ ఇక్కడ ఎఫ్ఎండో స్పేస్ లో మనం చూస్తే కనుక కొద్దిగా నెగిటివ్ గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ లైక్ మ్యారికో, ట్రెండ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం. కొన్ని సిమెంట్ నేమ్స్ లో స్వల్ప సెల్లింగ్ రావటం చూసాం. మేబీ జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఏదైతే ఐపీఓకి సెబీ క్లియరెన్స్ ఇంకా రాలేదు అన్న వార్త రావడం తోటి ఆ స్పేస్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక మెటల్స్ లో ఇక్కడ కూడా కొంచెం సెల్లింగ్ చూసాం. సో హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ కొద్దిగా నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూస్తాం. క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ న్యూ హైస్ హిట్ అయిన వాటిల్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్, గర్వారే హైటెక్, దావత్ అండ్ టార్క్ ఈ 4 స్టాక్స్. ఆఫ్ కోర్స్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ మనం ఎక్కువ మాట్లాడతాం కాబట్టి వీటిల్లో ఒక న్యూ హైస్ రావటం చూసాం. అండ్ లోస్ నుంచి పెరిగిన వాటిలో మనం చూస్తే కనుక జేఎం ఫైనాన్స్ ఒక 10% అప్ మూవ్ రావటం చూసాం. ఎఫ్ఐఎం కానీ, ఫుడ్సిన్ కానీ, వరెండా కానీ, రేమాండ్స్ కానీ, రోలెక్స్ ఇవన్నీ 5-7% దాకా అప్ మూవ్ రావటం చూసాం. ఇక షిప్పింగ్ కంపెనీస్ లో ప్రాబ్లీ ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే హైస్ నుంచి ఫిజిల్ అవుట్ అయిపోయాయి. బట్ మజగాన్ డాగ్ లాంటివి, జిఆర్ఎస్సి లాంటివి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ అబౌట్ 3-5% పెరిగాయి. ఒక స్టేజ్ లో 7-8% కూడా పెరిగాయి. దానికి ప్రధాన కారణం గవర్నమెంట్ ఏదైతే 26,000 crores ఏదైతే ఉందో ప్రాబ్లీ అది అనౌన్స్ అయింది. అండ్ ప్రాబ్లీ ఈ షిప్పింగ్ కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక అదర్ నేమ్స్ లైక్ గ్లాండ్ ఫార్మా, బ్లూ డార్ట్, ఐపీఎల్, పిఎన్బి హౌసింగ్ వీటిల్లో కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్నెస్ ఆర్ మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడైతే వచ్చిందో అవి చూస్తే కనుక కొన్ని నేమ్స్ స్పెషాలిటీ కెమికల్స్, ఎల్జీ బ్రదర్స్ లో కానీ, ఐపీఎల్ కానీ, లేదంటే స్పార్క్, మెట్రో బ్రాండ్, దీపక్ ఫర్టిలైజర్స్, విమ్టా ల్యాబ్, నెల్ క్యాష్ వీటన్నిటిలో కూడా కొద్దిగా సెల్లింగ్ అనేది రావటం చూసాం. ఇక క్లాసిక్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్ గా మనం జీని తీసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం క్లియర్ గా చూసాం ఒక న్యూస్ రావటం జరిగింది. దాంట్లో ప్రాబ్లీ జీ మర్జింగ్ ఏదైతే ఉందో అది టోటల్లీ మళ్ళా రీ నెగోషియేట్ అయ్యి ప్రాబ్లీ జీలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందని. సో ఆ రోజు 134 to 150 దాకా వెళ్ళటం చూసాం. అండ్ విత్ ఇన్ 7 days ఆల్మోస్ట్ బ్యాక్ టు స్క్వేర్ 134కి వచ్చేయటం చూసాం. సో ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు స్టాక్స్ పెరిగి వీక్ స్టాక్స్ మనం పదే పదే చెప్తుంటాం. 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఇలాంటి స్పాట్స్ వస్తే ఇగ్నోర్ చేయాలి. ఆర్ ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా వెరీ వెరీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలని. సో ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకోవచ్చు. ఇక ఈ స్టేజ్ లో ప్రాబ్లీ నిఫ్టీ ఒకవైపు కంటిన్యూస్లీ అప్ వెళ్తుంది. మిడ్ క్యాప్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో కరెక్షన్స్ రావటం చూస్తున్నాం. అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ 5-10% కూడా కిందకి రావటం చూసాం. కోర్స్ టాప్ నుంచి అది అండ్ లోస్ నుంచి చూస్తే కనుక స్టిల్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది, దానిలో డౌటే లేదు. సో ఇలాంటి టైంలో స్టాక్ పిక్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్. సో స్టాక్ ఫర్ టుమారోగా మనం అగైన్ ప్రీమియర్ ఎక్స్ప్లోజర్ తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ ఆల్రెడీ మేబీ ఒక కరెక్షన్ మోడ్ లో ఉండి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో 550 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది దీనికి. మేబీ అక్కడే ఉంది ఇప్పుడు 560 to 545 మధ్యలో అక్యూమిలేట్ చెప్పొచ్చు. లాస్ట్ టైం మనం చెప్పినప్పుడు కూడా ఇది 630 దాకా వెళ్ళటం చూసాం. ఇది ట్రేడ్ టు ట్రేడ్ లో ఉన్న స్టాక్. సో క్వాంటిటీ మాత్రం కొంచెమే తీసుకోవాలని మా సజెషన్. ఇక మార్కెట్ న్యూ హైస్ లో ఉన్నాయి కాబట్టి ఎక్సూబరెన్స్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలాంటి టైంలో మనం ఆర్ట్ ఒకటి బిల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాడ్ డేస్ లో ట్రేడింగ్ చేయకుండా ఎలా ఉండాలి అన్న ఒక ఆర్ట్ ని కూడా మనం బిల్డ్ చేయాలి. అదర్వైజ్ ప్రాబ్లమ్ మన మార్కెట్ ఆల్వేస్ సక్ చేస్తూ ఉంటుంది యాజ్ ఎ ట్రేడర్. సో ఆపర్చునిటీ ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది, బట్ కొన్నిసార్లు ఆపర్చునిటీని కూడా అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా.
ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ ఇంట్రాడేలో మనం చూస్తే కనుక ఒక 15 మినిట్ హాఫ్ అన్ అవర్ చార్ట్స్లో ఒక బిగ్ బయింగ్ రావటం చూస్తున్నాం అండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో టోటల్లీ ఫిజిల్ అవుట్ అయిపోవటం చూస్తున్నాం. సో స్టాక్ సెలెక్షన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ నోన్ స్టాక్స్లోనే వీ షుడ్ ట్రై టు ట్రేడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.